ప్రియులారా, యేసుక్రీస్తు నామములో మీకు నా ప్రేమ వందనములు. క్షేమముగా ఉన్నారని నమ్ముతున్నాను. దేవుని యొక్క దయగల హస్తం జనవరి నెల 4వ తేదీ చూచున్నట్లు చేసింది. ప్రభువుకు స్తోత్రం. ప్రభునందు సంతోషంగా ఉండండి. ప్రభు యొక్క కాపుదలలో మీరున్నారు. ఆయన యొక్క మహిమ బహిరంగముగా కనబడే సంవత్సరం కనుక అద్భుతములను చూడండి, సరేనా? ఈ దినమందు ప్రభు మీకు చెప్పాలని నా హృదయములో చెప్పి నేను మీకు చెప్పబోయేటువంటి మాట వాక్యం సెలవిస్తుంది. యోహాను 7వ అధ్యాయం 38, 39 దేవుని వాక్యం చెప్పినట్లుగా నా యందు విశ్వాసముంచువాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవనదులు ప్రవహించును అని. 39 తన యందు విశ్వాసముంచు పొందబోవు ఆత్మను గురించి చెప్పుచున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్నటి దినం నేను రక్షణ అను మాటకు ఊట అని నేను మీకు చెప్పాను. ఊట అంటే రక్షణ అని చెప్పాను. అయితే ఈ దినం ప్రభు బిడ్డలారా, నది అనగా అభిషేకమని చెప్పుచున్నాను. అభిషేకము అను నది మార్చి చెప్పాలంటే పరిశుద్ధాత్మ అభిషేకం ఒక నదికి సాదృశ్యము. నది అని చెప్పడము కంటే నదులకు సాదృశ్యం. నది అంటే మీకు తెలుసు, రివర్, వేగముగా ప్రవహించేటువంటిది. ఒకటి వేగముగా ప్రవహిస్తుంది. రెండవది అది వెళ్ళే చోటెల్లా సౌఖ్యము, అభివృద్ధి. పట్టణమో గ్రామమో కొన్ని నగరముల మధ్యలోనే నదులు ప్రవహిస్తాయి, చూశాను. ఆ నగరమంతా అభివృద్ధిగా అవుతుంది. కొన్ని గ్రామాల గుండా నది వెళ్ళడం చూశాను. ఆ గ్రామము ఇరువైపులా పచ్చని పొలములు పచ్చగా కనబడతాయి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ నది పోవు చోటెల్లా క్షేమము అని వాక్యం సెలవిస్తుంది. అలాగైతే పరిశుద్ధాత్మ అను నది, ప్రభు బిడ్డలారా, మీరు పొందుకున్నటువంటి అభిషేకము ఒక నది వల్లే ప్రవహించేటువంటిదిగా ఉండాలంటే మీరు పరిశుద్ధాత్మునితో కలిసి పరిగెత్తాలి. ఆమేన్. అభిషేకమును మీరు అణచకూడదు. అవసరతకు మాత్రం పరిశుద్ధాత్ముని ఆనుకోకూడదు. ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను నమ్మి ఆనుకొని జీవించినట్లయితే ఆ నదిలాంటి పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం మీరు బాగా ఫీల్ అవుతారు. ఎవరైనా ఒకరు నదిని నేను ఆపగలను అని దుముకితే ఏమవుతుంది? మునిగిపోతారు అని మీరు అనుకుంటారు కదా, నిజమే. ఒకవేళ ఈత తెలిసినట్లయితే ఈదవచ్చు. నేనేం చెప్తున్నానంటే అభిషేకముని ఏ ఒక్కరు అడ్డగించలేరు. అడ్డగించాలని అనుకున్న వారే అభిషేకం పొందుకుంటున్నారు. ప్రభువుకు స్తోత్రం. నా సేవా మార్గంలో చాలా అనుభవాలున్నాయి. ప్రియమైన వారలారా, ఈ దినాలలో పరిశుద్ధాత్మని చూసి మీరు ప్రార్థించేటప్పుడు, పరిశుద్ధాత్ముడా నాలో నివసించువాడా, నదిలాంటి ఆ అనుభవము, ఆ నదికి సాదృశ్యముగా నా జీవితమును మార్చండి. నది ప్రవహిస్తుంది. ఇక మీదట మీ ఆత్మీయ జీవితం స్లో అవ్వకూడదు. ప్రార్థన జీవితం, పరిశుద్ధ జీవితం, అభిషేక జీవితం, విశ్వాస జీవితం, ఆర్థిక జీవితం అది స్లో డౌన్ అవ్వదు. ఎందుకంటే నది ప్రవహించబోతుంది. ఆమేన్. ఈ మాటను అలాగే పట్టుకోండి. నది వెళ్ళు చోటెల్లా అభివృద్ధి. ప్రభువా, నేనెక్కడ ఉంటున్నానో అక్కడ నాకు అభివృద్ధి జీవితం ఇవ్వబోతున్నావు, సరేనా? కనుక ఇంటిలో ఉన్నా, మీరు ఎక్కడికి వెళ్ళినా, ఏ దేశానికి వెళ్ళినా, ఏ ఊరికి వెళ్ళినా మీరు అభివృద్ధి చెందుతారని ప్రభు అంటున్నారు. ప్రార్థించుదామా? నమ్ముతున్నారా? అయితే ఒకటి మీరు చేయవలసింది ఏమిటంటే, మీలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మని మీరు మండించి రగిలించి ఆత్మలో నింపబడి బైబిల్ చదవాలి. ఆత్మలో నింపబడి ఆనందించి ప్రభువును ఆరాధించాలి. ఆత్మలో నింపబడి ప్రార్థించాలి. అది మీ వంతు. అప్పుడు పరిశుద్ధాత్ముడు ఆ ప్రవహించు నదిలాగా మీలో పనిచేస్తాడు. మీరు సంఘానికి ఆశీర్వాదముగా ఉంటారు, కుటుంబానికి ఆశీర్వాదముగా ఉంటారు, అన్నిటికంటే మీ దేశానికి ఆశీర్వాదముగా ఉంటారు. ప్రార్థిస్తాను. తండ్రి యేసురాజా, పరిశుద్ధాత్ముడా, జీవనదిగా మీ బిడ్డల్లో నుంచి ప్రవహించండి అయ్యా. సంవత్సరపు ప్రారంభపు దినాలలో మీ బిడ్డలను ఆత్మీయ వరములతో నింపి అలంకరించండి. మేలులతో, కృపలతో వెంబడించాలి. వీరి గృహము ఒక పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడాలి. సమాధానం, ఆరోగ్యం, సౌఖ్యం,
స్వస్థత ఇంటిలో ఉండునుగాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. షేర్ చేసి ప్రభు నామమును మహిమపరచండి. హిందీలో విన్నారు కదా, మీ మిత్రులకందరికీ షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. మైన దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9841425286 మరియు 7295463663. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.